YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. ఏపీలో ఏసీబీ దూకుడు పెంచింది. సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయ సిబ్బందిపై ఫోకస్ పెట్టింది. ఆఫీసులతో పాటు సిబ్బంది ఇళ్లలోనూ దాడులు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఇవాళ కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉంది. ఏపీలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏకకాలంలో 14 చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నెల రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు సిబ్బందిని గుర్తించారు. కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి నిన్న ఏసీబీ అధికారులు ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న రిజిస్టర్ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రార్, విజయవాడ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్, విజయనగరం భోగాపురం రిజిస్ట్రార్, అనంతపురం చిలమత్తూరు రిజిస్ట్రార్ నివాసాల్లో ఉదయం నుంచి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. భోగాపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ నియమించుకున్న ఓ ప్రైవేట్ వ్యక్తి ఆలటి కనకరాజు నివాసంలో సోదాలు నిర్వహించగా 18,10,000 రూపాయల నగదు, 52 గ్రాముల బంగారం, ఇతర డాక్యుమెంట్లు దొరికాయి. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, ఆయన కార్యాలయ సిబ్బంది నివాసాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు, వాహనాలు గుర్తించారు. కీలక పత్రాలు, నగదు, బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా ఉన్న షేక్ మహమ్మద్ నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సీజ్ చేశారు. నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై నమోదైన కేసుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, ఆఫీస్ సహ ఉద్యోగి ఆనంద్ కుమార్ నివాసంలో సోదాలు జరిగాయి. ఒక్కొక్కరి ఇంట్లో ₹1 కోటి విలువైన ఆస్తులు గుర్తించారు. విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఎస్ మోహన్ రావు ఇంట్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఆస్తులను గుర్తించారు. మోహన్ రావు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి మేనుల ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులకు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది.